373 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం. అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం, ఎందుకు మిగతా రాష్ట్రాలు కూడా చేయలేకపోయాయని కూడా గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కోర్స్ వాళ్ళు ఇచ్చేది 7% దాకానే వాళ్ళు 7%కి రుణాలు ఇచ్చే కార్యక్రమం స్కీమ్లో వాళ్ళు చేస్తూ ఉంటే 138 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరపున మనం 88 కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం. మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎందుకు ఇంత తేడా వచ్చింది, ఎందుకు మనం మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గనిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అని అంటే కారణం మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా, ఎందుకనంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మీరు కడితే సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాల్సిన పని లేదు, మళ్ళీ జగనన్న ప్రభుత్వం మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తూ ఉన్నాడు జగనన్న ప్రభుత్వం, కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు, మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళు టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాల రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటిస్తూ ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి. కాబట్టే ఈరోజు రుణాల రికవరీ, స్పెషలీ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమంలో రుణాల రికవరీ దాదాపుగా 95% పైచులుపుగానే ఈరోజు ఉంది అని కూడా చెప్పడానికి ఇంకా సంతోషకరమైన వార్త. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్, సాధికారత విషయంలో అడుగులు పడే విషయంలో నిజంగా ఒక గొప్ప ఎంపవర్మెంట్ అనే విషయం మీద, ఒక సాధికారత అనే విషయంలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మనం రాకమునుపు మహిళా సాధికారత విషయానికి వస్తే మనం రాకమునుపు ఒక చిన్న ఎగ్జాంపుల్గా పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి మనం రాకమునుపు దాదాపుగా ఈ పొదుపు సంఘాలలో 18% రుణాలు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఎస్. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఏ రుణాలు ఎంత అంటే less than 0.3%. ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి అడుగులోనూ కూడా ఏ రకంగా జరిగింది, ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డ్ చేయగలుగుతున్నాం, ఏ రకంగా మనం గొప్ప అడుగులు గ్రామీణ ఎకానమీలోనూ పేదరికంలో ఉన్న వాళ్ళ చేయి పట్టుకొని నడిపించగలుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మల విషయంలో, మహిళా సాధికారత విషయంలో చేయగలిగామనేటివి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అడుగులు పడతా ఉన్నాయి. వాళ్ళకి జీవనోపాధి కల్పించేందుకోసం అని చెప్పి అడుగులు వేయడము, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొని వచ్చి వాళ్ళకి టైఅప్లు చేయడము, అమూల్, రిలయన్స్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి కంపెనీస్ని తీసుకొని రావడం, వాళ్ళకు వ్యాపార ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, బ్యాంకులతో టైఅప్ చేయడం, మళ్ళీ రుణాలు ఇప్పించడం, మళ్ళా గవర్నమెంట్ అన్ని రకాలుగా తోడుగా ఉండి చేయబట్టుకొని నడిపించడం, ఇవన్నీ కూడా చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, 0 వడ్డీ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేయించగలిగామన్న దానికి గొప్ప నిదర్శనంగా ఈ 4.5 సంవత్సరాలు నిలిచిపోతాయి. దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని, బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు సార్ కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్.
ముందు మీ పర్మిషన్తో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్, అనంతపూర్ కలెక్టర్ గౌతమి ప్లీజ్ రెస్పాండ్. అమ్మ గౌతమమ్మ ప్లీజ్ కోరుతాను. సార్ నమస్తే సార్. సార్ మరి చిరు వ్యాపారస్తులకి అదే విధంగా సార్ ఈ సాంప్రదాయ హస్తకళాకారులకు సార్ మనకందరికీ తెలుసు సార్, వాళ్ళు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు. చిన్న మొత్తాన్ని కూడా అధిక వడ్డీకి తీసుకొని వచ్చి ఎన్నో సందర్భాల్లో ఆ వడ్డీ కూడా కట్టలేక ఇబ్బందులు పడే సందర్భాలు తమరు గుర్తించి మరీ ముఖ్యంగా సార్ మహిళా చిరు వ్యాపారస్తులకి మరి తోడుగా నిలవాలని ఒక మంచి సంకల్పంతో తమరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో సార్, ఈ జగనన్న తోడు కార్యక్రమం జిల్లాలో కూడా సార్ ఇప్పటి వరకు మరి 8 విడతల్లో కూడా సార్ దాదాపు 141 కోట్ల రూపాయలని వారి ఖాతాకి మనం అందించడం జరిగింది సార్. యూనిక్ బెనిఫిషరీస్ కి వస్తే సార్ జిల్లాలో 64,000 బెనిఫిషరీస్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అండర్ ది స్కీమ్స్ సార్. ఈ రోజు 8th ఫేజ్ లో కూడా సార్ దాదాపు మనం చూస్తే సార్ జిల్లాలో 18,600 లబ్ధిదారులకు గాను సార్ ఒక 19,68,00,000 రూపాయలు తమ చేతుల మీదుగా ఈ రోజు వారి ఖాతాలోకి జమ అవుతుంది సార్. అదే విధంగా సార్ ఎవరైతే సక్రమంగా మీరు అన్నట్టు దాన్ని తిరిగి కట్టారో, కొంత పురోగతి ఏదైతే వాళ్ళు చూపించుకొని ఈ విధంగా కట్టారో వాళ్ళందరికీ కూడా సార్ ఆ వడ్డీని మాఫీ చేస్తూ మరి ఆ విధంగా తిరిగి మళ్ళా వాళ్ళ అకౌంట్కి కూడా ఈ రోజు జమ అవుతాం సార్. అందులో భాగంగా జిల్లాలో దాదాపు 22,800 మంది లబ్ధిదారులకు కూడా సార్ వారి యొక్క ఖాతాకి దాదాపు 60 లక్షల రూపాయలు కూడా ఈ రోజు జమ అవుతాం సార్. ఇంత చక్కటి కార్యక్రమం సార్ ఈ రోజు జిల్లా నుంచి కూడా వివిధ ప్రజా ప్రతినిధులు సార్, అదే విధంగా మనకి వివిధ కమిషన్స్ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన చైర్పర్సన్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. మొదటగా జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గారు ఉన్నారు సార్. సార్ అదే సార్ డిప్యూటీ మేయర్ గారు భాస్కర్ రెడ్డి గారు, సార్ మంజుల గారు సార్ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ గారు సార్, సైఫుల్లా గారు సార్, సైఫుల్లా గారు కూడా ఉన్నారు సార్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ మైనారిటీ సార్. సార్ అదే విధంగా వాసిం గారు సార్ మేయర్ గారు సార్, డిప్యూటీ మేయర్ గారు వాసంతి గారు కూడా ఉన్నారు సార్. చైర్పర్సన్ సార్ నాటక అకాడమీ సార్ ప్రమీల గారు ఉన్నారు సార్. టీడబ్ల్యూసీ చైర్పర్సన్ మేడా రామలక్ష్మి గారు ఉన్నారు సార్. మన గ్రంథాలయ చైర్పర్సన్ కూడా సార్ ఉమాదేవి గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు సార్. ఈ కార్యక్రమంలో తమతో పాల్పంచుకున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ ఈ రోజు లబ్ధి పొంది సార్ ప్రతి ఒక్కరు కూడా సార్, ముఖ్యంగా కూడా మహిళా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా సార్ వాళ్ళ ధన్యవాదాలు తమకి తెలియజేసుకుంటున్నారు సార్. ఆ విధంగానే ఈ రోజు ఇక్కడ శ్రీమతి లక్ష్మీదేవి గారు సార్ మన అనంతపురం టౌన్ కు సంబంధించి ఇది 3వ సంవత్సరం సార్ ఆవిడ ఈ రుణం తీసుకొని మరి ఆవిడ టైలరింగ్ కానివ్వండి సార్, అదే విధంగా పూల వ్యాపారం కూడా చేసుకుంటూ మరి ఆవిడ ఒక సంతోషాన్ని ఆవిడ ఒక అనుభవాన్ని తమతో పాల్పంచుకోవడానికి తమరు అనుమతిస్తే సార్ ఈ రోజు మాట్లాడతారు సార్.